ఒక సునీల్ నారంగ్ గారు వాళ్ళు ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు పాత థియేటర్లు తీసుకున్న సూర్యకళ కానీ లేకపోతే సత్యం థియేటర్ కానీ ఇలా కొన్ని థియేటర్లు జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మీరు ఏమైనా అలాంటి ప్రయత్నం? మేము చేసాం. మేము తెలంగాణలో ఒక 20 థియేటర్స్ అలా చేసాం. ఆంధ్రాలో ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్లు చేసాం. అవి చేయడం వల్ల అక్కడ బెటర్ రెవెన్యూ వస్తుందా 100%. ఇవాళ గద్వాల అనే సెంటర్ ఉంది ఇక్కడ తెలంగాణలో. అది తీసుకొని పాత థియేటర్ తీసుకొని మల్టీప్లెక్స్ కన్వర్ట్ చేసి 2 స్క్రీన్స్ 3 స్క్రీన్స్ చేసాం. గద్వాల్లో అప్పటి వరకు ఒక సినిమాకి 5 లక్షలు వచ్చే సినిమా ఈరోజు 15 లక్షలు వస్తుంది. ఓకే, ఎందుకు? ప్రేక్షకుడు అరే థియేటర్ బాగైంది, కంఫర్ట్, థియేటర్కి వెళ్దాము అని కల్పించాం. అది ఎవ్రీవేర్ దట్ ఫార్ములా ఇట్స్ వర్క్. ఓ గ్రేట్ అండి. అయితే కానీ ఇప్పుడు మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిలబడాలంటే ఏదో రన్ ట్రాక్ అని చెప్తున్నారు ఇంకోటి. బట్ ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీని గుర్తించి చాలా సంవత్సరాలు అయింది. సినిమా ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రీగా గుర్తించి, బట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ₹7 టారిఫ్ ఉంటే కరెంటు ఎలక్ట్రిసిటీకి స్టిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ₹10 కట్టారు. సో అది థియేటర్స్ ప్రాబ్లము ఇవన్నీ కలిపి గవర్నమెంట్కు ప్రజెంటేషన్ ఇస్తున్నాం. సో అది ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పమన్నారు సీఎం గారు. దానిలాగా దీనిలాగా చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది, సో థియేటర్ల సైడ్ ఏం చేయగలుగుతాము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా అటెండ్ అవుతారా? థియేటర్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద అన్నిటి మీద ఈ పర్సంటేజ్ అన్నదాన్ని కూడా చెక్ చేస్తారా ఇప్పుడు? మరి మీరు తీసుకున్న నిర్ణయం వాట్ ఎవర్, మీరు ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక రకంగా చూస్తే 2 పక్కల 10 ఉన్న కత్తి, లేదా ఇటు వెళ్తే నుయ్యి అటు వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఉన్నారు. మీరు చైర్మన్గా నిర్మాతగా మాట్లాడట్లేదు నేను. మీ నిర్ణయాలు పరిశ్రమ ఒప్పుకునేటట్టు మీరు చేయగలరా, లేకపోతే ప్రభుత్వం ఒప్పుకునేటట్టు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కు నేనుంటే మధ్యలో ఉంటే బాగుంటుందని నన్ను పెట్టారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 2 సైడ్ నేను బ్యాలెన్స్ చేసి నేను సెట్ చేస్తాను అలాంటి పరిస్థితి వస్తే. అదేలేండి, మీరు చాలా సీరియస్ ఇష్యూస్ మధ్య గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతాం. మీకు ఆ ఫేస్ వాల్యూ ఉందిలేండి, ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి. మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్, తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేశారు. ఏమని, ఈ హీరోలు అన్నవాళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక్కొక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు, ఆ 43% నీకు పావాలా నాకు పావాలా. నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాయండి. ఒక 5 పాయింట్లు ఈజ్ ఇంపార్టెంట్. ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను. సింగిల్ స్క్రీన్ బతకాలి అంటే ముందు ఫుట్ఫాల్ పెరగాలి. ఫుట్ఫాల్ పెరగాలి అని అంటే థియేటర్లో టికెట్ ప్రైస్ సింగిల్ స్క్రీన్స్లో రీజనబుల్గా ఉండాలి, నాట్ మల్టీప్లెక్స్. అలాగే రెండోది క్యాంటీన్ రేట్లు కంఫర్టబుల్గా పెట్టాలి. అంటే మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలు చూసేలాగా చేయాలి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ బాగుండాలి, బాత్రూమ్లు కానీ సీట్లు కానీ ఏసీ కానీ ఇవన్నీ చెయ్యాలి. అంటే ఆ ఎగ్జిబిటర్కి ఏం కావాలి, ఆ ఎగ్జిబిటర్ థియేటర్ని కంఫర్టబుల్గా నడిపేలాగా మేము చేయాలి ఇండస్ట్రీ నుంచి. చేసినప్పుడు బాబు నువ్వు టికెట్ రేట్ తగ్గి, బాబు నువ్వు క్యాంటీన్ రేట్ తగ్గి, బాబు నువ్వు మెయింటెనెన్స్ బాగా చెయ్యి, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, ఇలా చేస్తే నీకేమొస్తుంది ఏం పోతుంది అంటే ఇండస్ట్రీ ఎగ్జిబిటర్ ఇద్దరు మాట్లాడేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఫుట్ఫాల్ పెరగటానికి మొదటి అంశం. రెండో అంశం, ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఒక వారం సినిమా వచ్చి 4 వారాలు సినిమా రాకుంటే ప్రేక్షకుడికి ఆ ఎడిక్షన్ పోతుంది, థియేటర్కి దూరం అయిపోతుంది. అదే జరిగింది. అడిగి ఈ ఫ్రైడే అయిపోతారా, నెక్స్ట్ ఇంకో ఫ్రైడే సినిమా వస్తుంది అనేది ఎప్పుడు మన దాంట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ ఫ్రైడే సినిమాకి వెళ్దాం. ఎందుకు అడిగి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి కంఫర్టబుల్గా సినిమా చూడగలుగుతున్నాడు. అలా ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలి. ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలంటే అందరి హీరోలు, పెద్ద హీరోలు సంవత్సరానికి 1 సినిమా, మిడ్ రేంజ్ హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు, ఇంకా కిందికి ఉన్న హీరోలు సంవత్సరానికి 3 సినిమాలు. ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ సర్కిల్ కరెక్ట్ వస్తుంది. ఇది రెండో పాయింట్. మూడోది ఓటీటీకి మనం ఇవ్వడంలో తప్పు లేదు. 4 వారాల్లో ఇచ్చేసి మనము ఆడియన్ని అరే బాబు 4 వారాల సినిమా వచ్చేస్తే నువ్వు రాకని మనమే ఆపుతున్నాం. అదొకటి మార్చుకోవాలి. మార్చి ఓటీటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎన్ని వారాల్లో మీకు ఇవ్వగలుగుతాము, మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి.
అక్కడ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు నీ సినిమాకి, ఇప్పుడు 50 లక్షలు ఇస్తా అంటాడు. 50కే ప్రిపేర్గా, ఇంకా 50 లక్షలు ఉన్నాయి కదా. ఇక్కడ థియేటర్ ఫుట్బాల్ పెరిగితే ఇక్కడ 1 కోటి పెరుగుద్ది, 50 కాదు 1.5 కోటి పెరుగుద్ది నువ్వు సరి అయిన సినిమా తీస్తే. ఇక్కడి రెవెన్యూ పెరగాలి. థియేటర్ రెవెన్యూ పెరిగినప్పుడే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. అంటే మూడోది ఓటీటీతో మాట్లాడు. నాలుగోది ఈరోజు ప్రేక్షకుడికి వరల్డ్ వైడ్ సినిమా చూసే అవకాశం ఉంది. సో మనం ఎలాంటి కాంటెంట్ ఇస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరో. సో ఇలాంటి కాంటెంట్ ఇస్తున్నాము. ఈ 4 సమపాలలో జరిగినప్పుడు థియేటర్లు పాత రోజులు వస్తాయి. బట్ ఈ 4 జరగాలి. ఒకటి జరిగితే సెట్ అవ్వదు, ఇంబ్యాలెన్సే ఉంటుంది. ఈ 4 జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాదు, నేను అడిగింది హీరోలని మీరు రెగ్యులేట్ చేయలేరా? రెగ్యులేట్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా ఆయన ఇష్టం కదా, అది ఆయన ఇష్టం. మనం ఏం చెప్పగలుగుతాం? సార్ ఫాస్ట్గా చేయండి, సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వండి. ఎందుకు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా, వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లో చూసుకుంటున్నారు. మరి ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఏమవుతుంది? సో 6 స్టార్ హీరోలు ఉన్నారండి అవును అనుకుందాం. 6 స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా ఇస్తే చాలు. నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ కావాలనుకునే ఒక 5-6 ఉన్నారు, వీరు సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తే చాలు. నెక్స్ట్ కింద స్టోరీ బేస్డ్, ఇప్పుడు మనం మాట్లాడాం స్టోరీ బలగం కానీ కోర్టు కానీ ఇలాంటి సినిమాల వల్ల ఏంటి, జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అవునండి. అలాంటి ఈ సంవత్సరానికి ఒక్కొక్కరు కింద ఉన్న హీరోలు 3 సినిమాలు చేస్తే చాలు. వాళ్ళు 3 సినిమాలు ఈజీగా చేసేయచ్చు. ఎందుకు 50 రోజులు 60 రోజులు వాళ్ళ సినిమా ఫినిష్ అవుతుంది. అవును, కానీ వాళ్ళు కూడా చేయట్లేదు. అదే అంటున్నా, అంటే ఈ సిస్టమ్ ఇవన్నీ చేసుకుంటూ రావాల్సింది. ఇండస్ట్రీలో కూర్చొని ఇవన్నీ సెటరైట్ చేస్తే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. మళ్ళీ కాంటెంట్, నువ్వు ఇచ్చే కాంటెంట్, ఏదో హీరో డేట్లు ఉన్నాయి కదా అని సినిమా తీస్తే కుదరదు. నీ కథ ఏంటి, నువ్వేంటి అంటే ఇంతమంది పని చేయాలి. పని చేసినప్పుడే వస్తుంది.